హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి కర్రీ అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. ఆల్రెడీ అయితే నేను ఒక షార్ట్స్లో చూపించాను కదా, నా మర్ది గారు ఊరు నుండి చేపలు పంపించారు, కోనం చేపని ఫ్రై చేసి పంపించారని చెప్పాను కదా, అవే చేపలండి. అంటే ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కాబట్టి చూసుంటారు. ఆ చేపలతో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో ఉన్న గ్రేవీ కర్రీ, ఎప్పుడు చేసుకునేలాగా పులుసులు కాకుండా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ గ్రేవీ కర్రీ అనేది దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా, బిర్యానీకైనా, అంటే బగారా రైస్కైనా, లేకపోతే చపాతీకైనా, దోశకైనా, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. సో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లోనూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఒక ఇలాచి, లవంగాలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుండగా నేనైతే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఈ కర్రీ కోసం, ఈ మసాలాలో నేను ఏమేమి వేస్తున్నానో అండ్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ వేసి మొత్తం పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకున్న. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అంటే ఈ మసాలా అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది, మసాలా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక అరగంట ముందు ఒక 10-15 జీడిపప్పులను అయితే నానబెట్టుకున్న వాటర్లోన, అవైతే నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే మసాలా బాగా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి మొత్తం సెపరేట్ అయిపోయింది. ఈ టైంలోన మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై ఉన్నాయి కాబట్టి దాంట్లోన సాల్ట్ కొంచెం ఉంది కాబట్టి నేను చూసుకొని అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం హాఫ్ స్పూన్ అయితే పసుపు, అంటే టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారం వేసుకున్నాను. మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చూస్తే చూడండి మొత్తం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పా కదా, జీడిపప్పుని పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఈ పేస్ట్ వేసిన తర్వాత కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ థిక్ వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు అయితే గరం మసాలాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మసాలాను వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర అయితే గరం మసాలా ఉండే కాబట్టి వేసుకున్న. మీ దగ్గర చికెన్ మసాలా ఉండ కూడా వేసుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని అయితే నేను ఇప్పుడు చేపల ముక్కల్ని అయితే వేసుకుంటున్నాను కర్రీలోన. మొత్తం ఒకసారి వేసి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు గరిటెతో కలిపిన చేపలు అనేది ముక్కలుగా అయిపోతాయి. ఒక గ్లాస్ వరకు, అంటే చిన్న చాయ్ గ్లాస్ వరకు నేనైతే వేసుకున్నాను వాటర్. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేస్తున్నా. చూడండి మసాలా అనేది వాటర్ అనేది కొంచెం థిక్ అయింది. అయిపోయిన తర్వాత చూడండి, ఎక్కువసేపు అయితే కదిలించకూడదు. నేను మీ అందరి కోసం అయితే చూపిస్తున్నా కదిలించి, అంటే గ్రేవీ ఎంత థిక్గా ఉండాలి ఏంటనేది. చూసారా, అంటే నాకు ఎక్కువ వాటర్లా ఉంటే నచ్చదు, ఇలా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా, కొత్తిమీర కూడా గార్నిషింగ్కి వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడిగా రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రైస్ అనేది కాదండి, మనకి చపాతీ కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మా ఇంట్లో అయితే పిల్లలకి అందరికైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని